హాయ్ అండి. మీరు ఒక ప్రత్యేకమైన టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీ ఇంటికొచ్చిన చుట్టాలకి ఒక ప్రత్యేకంగా ఏమన్నా చేసి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ విధంగా చేసి పెట్టండి. వాళ్ళు ఫిదా అయిపోతారు అంతే అనమాట. ఇది ఫ్రాన్స్ ఫ్రై చేసి చిటిముచ్చలతో రైస్‌తో చేసిన ఫ్రాన్స్ ఫ్రై చిటిముచ్చలు పలావ్ అనమాట. అద్దిరిపోయింది అంతేనండి. బాస్మతి రైస్‌తో కాకుండా వెరైటీగా చిటిముచ్చాల రైస్‌తో చేసిన ఫ్రాన్స్ ఫ్రై చిటిముచ్చాలు పలావ్ అనమాట. చిటిముచ్చాలు రైస్ ఫ్లేవర్ ఎంత బావుంటుందో మీ అందరికీ తెలుసు. ఆ ఫ్లేవరు వేయించుతుంటేనే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఆ రైస్‌తో చేసిన ఫ్రాన్స్ ఫ్రై చిటిముచ్చాలు పలావ్ అనమాట. నిజంగా చాలా చాలా బావుందండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే, టేస్ట్‌ని ఎంజాయ్ చేశారంటే, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుందనమాట. ముందు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి. ఈ ఫ్రాన్స్ అండి శుభ్రంగా వాష్ చేసుకొని నేను ఫ్రిడ్జర్‌లో పెట్టేసాననమాట. ఈ ఫ్రాన్స్ అయితే ఒక కేజీన్నరకి పైగానే ఉంటాయండి. నేను ఇలా గడ్డగానే ఉండగానే అందులో పసుపు వేసి పెట్టేసానమాట. ఈటికి ఐస్ అయితే కరిగిపోయి ఫ్రాన్స్ అయితే ఇలా ఉడికించేసానండి. పసుపేసి ఉడికించాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు చీరేసుకున్నాను. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు ముందుగా ఫ్రై చేసుకుందాము. పచ్చిమిరపకాయ చీలికలు కూడా ఫ్రై చేసుకుంటే ఆ కారము ముందుగా ఫ్రై చేసుకుంటే పచ్చిమిరపకాయ చీలికలు ఆ కారం ఆయిల్లోకి దిగి కారం వస్తుందనమాట. మళ్ళీ ఉల్లిపాయ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి నేను మసాలా ధనియాలు అయితే 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలేసి మెత్తగా వేసి మిక్సీ పట్టేసానమాట. అది మిక్సీ పట్టిన తర్వాత ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసుకున్నాననమాట. ఇలా మిక్సీ పట్టేసుకుందాము. ఉప్పు వేస్తే త్వరగా ఆనియన్స్ ఏగిపోతాయి. ఆనియన్స్ బాగా సాఫ్ట్‌గా మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుందాము. దోరగా వేయించుకున్న తర్వాత మనము ఫ్రాన్స్‌ను వాటర్ ఏమి వేయకుండా ఉడికించిన ఫ్రాన్స్‌ని కూడా వేసుకొని కలుపుకుందాము. 3 గ్లాసుల చిటిముచ్చాల రైస్‌ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా ఆయిల్‌లో మగ్గించుకున్న తర్వాత నేనైతే 4 స్పూన్లు కారం వేసానండి. మనం తినే స్పైసీనెస్‌ని బట్టి కారం వేసుకుందాము. మనం మిక్సీ పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు వేసిన పౌడర్‌ను మెత్తగా మిక్సీ పట్టిన పౌడర్‌ని కూడా వేసుకొని కలిపేసుకుందాము. అంతేనండి. మనకు ఆల్రెడీ మన వాటర్‌లో ఫ్రాన్స్ మగ్గిపోయినాయండి. ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా తినేసిన రైస్‌లోకి చాలా బావుంటుందనమాట. మనకి కొంచెము గ్రేవీగా ఉండడం కోసమని నేను కారం కూడా పచ్చివాసన లేకుండా ఉండడం కోసమని మిక్సీ జార్‌లో కడిగిన వాటర్ వేసేసుకొని ఒక 3 మినిట్స్ మగ్గించుకుందాము. మగ్గిపోయిన తర్వాత ఇలా ఆయిల్ చూడండి వదులుతుందనమాట. ఆయిల్ వదులుతున్నప్పుడు మనకి ఇలా ఫైనల్లీ కొత్తిమీర వేసుకుంటే మన ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్టీ టేస్టీ ఫ్రాన్స్ ఫ్రై. చాలా బావుందండి ఫ్రాన్స్ ఫ్రై అయితే. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వేరే పాత్ర బిర్యానీ చేసుకునే పాత్ర పెట్టుకొని నెయ్యితోనే చేసుకోవాలండి. చిటిముచ్చాలు పలావ్ నెయ్యితో వేపుకుంటే ఉంటుందండి. ఆ ఫ్లేవర్ సూపర్ అనమాట. ఇలా బిర్యానీ పాత్ర పెట్టుకొని నెయ్యి వేసుకొని ముందుగా చిన్నగా ఒలుచుకున్న ఉల్లిపాయలను ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న 3 గ్లాసుల చిటిముచ్చాల రైస్‌ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం హోల్ బిర్యానీ మసాలా వేద్దామండి. హోల్ బిర్యానీ మసాలా మాట. ఇందులో కూడా యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, జాఫిత్రి అన్నీ వేసిన బిర్యానీ మసాలా కూడా వేసి ఫ్రై చేసుకుని పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఎండుమిరగాయలు కంపల్సరీ వేసుకోవాలి. ఎండుమిరగాయలు, చిన్ని ఉల్లిపాయలు, మళ్ళీ వెల్లుల్లిపాయలు ఈ పలావ్లో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, పచ్చిమిరపకాయ చీలికలు, ఉల్లిపాయలు, బిర్యానీ మసాలా ఆ రైస్ వేగిన తర్వాత కూడా వేయించేసుకొని ఇప్పుడు మనము సగం అయితే ఫ్రైలో వేసేసామండి. సగం పైగానే మిగతా బిర్యానీ మసాలా మిక్సీ పట్టుకున్న బిర్యానీ మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. 3 గ్లాసుల చిటిముచ్చాలు రైస్‌కి 6 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుందామండి. 6 గ్లాసులు వాటర్ వేసేసుకొని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకొని నేనైతే కల్లుప్పు వేసాను అనమాట. కల్లుప్పు వేసి కలిపేసుకుందాము. మూత పెట్టుకుందామండి. ఇలా చూడండి 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఇలా ఉడికిందనమాట. మనము వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా 90% మన రైస్ ఉడికించేసుకోవాలన్నమాట.
90% ఇలాగా రైస్ బాగా మగ్గిపోవాలన్నమాట. ఈ విధంగా రైస్ బాగా మగ్గిపోయిన తర్వాత మనము ఫ్రాన్స్ ఫ్రైని దీనిపైన వేసుకొని దమ్ పెట్టుకుందామండి. దమ్ పెట్టుకున్న ఏ బిర్యానీయే కాదు, ఏ పలావే కాదు, చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవరు, ఆ రుచి వేరే డిఫరెంట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మనము ఫ్రాన్స్ ఫ్రై చేసుకున్నది దీనిపైన వేసేసుకుందాము. దీనికి దమ్ ఇస్తామనమాట. చాలా బాగుంటుందనమాట. ఆ దమ్ అవి ఫ్లేవరు చాలా బాగుంటుందనమాట. నేనైతే మొత్తం వేసేసాను. ఒక గరిట అయితే ఉంచానండి గ్రేవీగా ఉంటుందని. మొత్తము నేను ప్రిపేర్ చేస్తున్న ప్రాన్స్ ఫ్రై అంతా వేసేసి కరివేపాకు కూడా వేసుకుందాము. ఉంటే కరివేపాకు, కొత్తిమీరము, పుదీనా, నెయ్యి వేసుకొని ఇలాగా ఒక్క పావుగంట దమ్ పెట్టుకుంటే అంతేనండి. ఆల్రెడీ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ 90% ఉడికిపోయింది. ఒక్క పావుగంట బయటికి ఆవిరేం పోకుండా ఇలా ఎత్తు పెట్టుకోవాలన్నమాట. ఏమీ బయటికి ఆవిరిపోకుండా. ఆవిరి పెట్టుకుంటే మన పావుగంట తర్వాత చూడండి ఎంతో టేస్టీ ఫ్రాన్స్ ఫ్రై చిటిముచ్చాల పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. అదిరిపోయింది అంతే. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నిజంగా అదిరిపోయిందనమాట. ఆ చిటిముచ్చాలు ఆ రైస్తో ఈ ఫ్రాన్స్ ఫ్రై ముద్దకి తగులుతూ అదిరిపోయిందండి. నిజంగా అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.